Okay, next coming to the point, heterotrophy. Heterotrophy classified into 4 categories. I am seeing here. First one, insectivorous కీటకాహార మొక్కలు. So insectivorous కీటకాహార మొక్కలు. So for example, pitcher plant. Pitcher plant in Telugu Nepomuk's మొక్క. Diaspora is also. So ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఏంటంటే కీటకాలని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఓకేనండి. సో ఇదైతే ఒక కూజా టైప్ ఆకారంలో ఉండి కీటకాలకి ఆకర్షించి తినేస్తూ ఉంటుంది. సో కీటకాహార మొక్కలు ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ సాప్రోట్రోఫీ. సాప్రోట్రోఫీ మీన్స్ పూతికాహారులు. అంటే పూతికాహారులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫంగస్, ఫంగి. సో ఇట్స్ లైక్ ఏ కాటన్ థ్రెడ్. కాటన్ థ్రెడ్. సో లైట్ గా కాటన్ థ్రెడ్ లాగా అంటే బూజ్ అనుకున్నాం కదా, బూజ్. సో అదే. సో ఫంగస్ అంటే ఫంగి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్ ఫార్మ్ ఏ cotton threads, like a cotton threads, okay, like a cotton thread spread on food materials. So cotton thread laga light ga ఉన్నటువంటి దారం లాంటివన్నీ ఓకేనా ఫుడ్ ఐటమ్ మీద స్ప్రెడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైక్ పికిల్స్, బ్రెడ్, మష్రూమ్స్. సో వీటి బూజు పట్టడానికి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఆ బూజ్ని మనం ఏమంటామంటే పూతికాహార మొక్కలు అంటాం. ఇంకా యానిమల్స్లో కూడా వేరే కాన్సెప్ట్ ఉంది, తర్వాత డిస్కస్ చేయొచ్చు. ఓకేనా. హియర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫంగి, దట్ ఈస్ నథింగ్ బట్ ఫంగస్ ఇన్ ద అకార్డింగ్ టు ప్లాంట్స్, రైట్. నెక్స్ట్ థింగ్ సింబయోటిక్. సింబయోటిక్ మీన్స్ సహజీవనం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లైకెన్స్ అండ్ ఆల్గే. సో లైకెన్స్, ఆల్గే ఈ రెండు ఒకదానిలో ఒకటి డిపెండ్ అవుతూ వాటి యొక్క ఫుడ్ని అవి క్రియేట్ చేసుకుంటాం. అంటే లైకెన్స్, ఆల్గే. ఈ లైకెన్స్ క్యాన్ గివ్ ద షెల్టర్ అండ్ మినరల్స్ టు ది ఆల్గే. ఆల్గే షుడ్ గివ్ ద ప్రొవైడ్ ద ఫుడ్ టు ది లైకెన్స్. అంటే ఈ రెండు ఒకదానికి ఒకటి కోఆర్డినేషన్ ద్వారా ఆల్గేకి కావాల్సిన షెల్టర్, ఓకేనా, లైకెన్స్ గివ్ షెల్టర్, minerals, etc. So these are given by the lichens to algae. Algae can provide the food. It provide food. So ఇలా ఈ రెండు ఒకదానికొకటి సహజీవనం అంటాం. అంటే రెండు కూడా ప్లాంట్సే, బట్ ఈ ప్లాంట్ ఫుడ్ తయారు చేసుకోలేదు. ఈ ప్లాంట్ ఫుడ్ డైరెక్ట్గా తయారు చేసుకోలేదు. అప్పుడేంటి ఆల్గేకి కావాల్సినటువంటి షెల్టర్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, సంథింగ్. So what the requirement to create the food to the algae? Those are given by the lichens. Lichens can provide the food to the algae can provide the food to the lichens. So this is the example of symbiotic sahajīvan. Okay, right. Next thing, parasite. So in your textbook, these concept given only one example, that is Kaskuta. ఇది ఒక్కటే ఎగ్జాంపుల్గా ఇచ్చారండి. బట్ ఫర్దర్గా ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్ట్రా ఇప్పటి కూడా జరిగింది, ఒకసారి చూడండి చాలు. ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఎనఫ్. ఓకే. పారాసైట్ అంటే పరాన్నజీవి. సో పరాన్నజీవి అంటే వేరొక మొక్క మీద డిపెండ్ అయ్యి దానికి కావాల్సిన ఆహారాన్ని సంపాదించుకుంటాం. సో ఇట్ విల్ బి గెటింగ్ ఫుడ్ బై ది అండర్ ప్లాంట్ వితౌట్ ఎనీ హార్మ్ఫుల్ డ్యామేజ్. సో ఎటువంటి హాని చేయకుండా వేరే మొక్క మీద డిపెండ్ అయ్యి ఆహారాన్ని తయారు చేసుకుంటాం. ఆహారాన్ని తీసుకుంటే దాని ఏమన్నా పారాసైట్ అనమాట, పరాన్నజీవి అన్న. సో ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ టోటల్ ఆర్ పార్షియల్ ఆల్సో. సో మొత్తంగా డిపెండ్ అవ్వచ్చు, కొంత పార్టీ డిపెండ్ అవ్వచ్చు. సో మొత్తంగా డిపెండ్ అయ్యేదంటూ చూడండి, స్టెమ్ అండ్ బ్రాంచెస్. ఓకేనా. అంటే కాండం మీద అలాగే శాఖల మీద అంటే బ్రాంచెస్, స్టెమ్ బ్రాంచెస్ రెండింటి మీద డిపెండ్ అయ్యి ఫుడ్ని
గ్రాసెస్ ఏంటంటే కస్కుట. ఇది ఎలా ఉంటుందండి? బంగారు వర్ణం కలిగిన తీగ. అబ్జర్వ్ చేసి ఉంటారు కొన్ని మొక్కల మీద ఒక ఎల్లో కలర్ షేప్ ఒక తీగ అనేది చెట్టు మొత్తాన్ని చుట్టేస్తుంది. ఓకేనా? అలా చుట్టేసినటువంటి మొక్కనే ఏమంటే కస్కుట అన్నమాట. ఇది కస్కుట అనేది పారాసైట్. ఇది ఏ మొక్క మీద అయితే ఫామ్ అవుతుందో ఆ మొక్కని హోస్ట్ ట్రీ అంటారు. సో దీన్ని హోస్ట్ అని చెప్తున్నారు, హోస్ట్ ట్రీ. సో కస్కుట ఈజ్ ద నథింగ్ బట్ guest. So the guest is the cuscuta is given by the tree is nothing but host tree. So ఏ చెట్టు మీద ఉంటుందో ఆ మొక్కనే ఏమన్నామంటే హోస్ట్ అన్నామండి. ఓకేనా? ఫామ్ అయ్యే ఈ బంగారు వర్ణటువంటి మొక్కనే ఏమన్నామంటే కస్కుట అన్నాం. సో ఇది మాత్రమే ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్ లో. సో ఫర్దర్ ఎగ్జాంపుల్ ఆల్సో యూ కెన్ జస్ట్ అబ్జర్వ్ హియర్. Okay, depend upon root, totally depend upon root is one of the example or branch, and partially depend on the tree, partially also on the stem, rhizome, and the root, stem. Okay, have you seen this? Thank you.